మిర్చి రైతులు సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. గత ఏడాది కాలంగా ధరల తగ్గుదలతో మిర్చి సాగు గిట్టుబాటు కాక రైతులు అల్లాడుతున్నారు. పెట్టుబడి పెరగడం, ఆదాయం తగ్గడంతో ఎకరా ఒక్కింటికి ₹1,50,000 వరకు రైతులు నష్టపోతున్నారు. 2019-20, 2020-21లో సగటు ధర 12,000 లభించింది. 2021-22లో 13,000, 2022-23లో 20,500, 2023-24లో 20,000 వచ్చాయి. 2024-25లో ఈ ధర 13,000కు పతనమైంది. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు గరిష్ట సగటు ధర 13,000 దాటలేదు. కరోనా సమయంలో కొంత ఇబ్బంది ఎదురైనా ఆ తర్వాత 2 ఏళ్లు పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే 2024, 2025లో ధరల పతనం కొనసాగుతోంది. 2022-23 సంవత్సరాల్లో మార్కెట్లో ధరలు బాగా ఉండటంతో ఇదే తరహాలో ధరలు పెరుగుతాయని ఆశించి రైతులు మిర్చి సాగుపై ఆసక్తి కనబర్చారు. అనూహ్యంగా గతేడాది జనవరి నుంచి ధరలు తగ్గడంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన సరుకు కదలటం లేదు. 2023తో పోలిస్తే మేలైన రకాలకు క్వింటాలకు 10,000 నుంచి 15,000 వరకు ధర తగ్గింది. మేలు రకాలు బాడిగా, దేవనారు, డీలక్స్, తేజ వెరైటీలకు 2022-23 సంవత్సరాల్లో గరిష్టంగా 20,000 నుంచి 28,000 వరకు ధర పలికింది. గత ఏడాది ఈ ఏడాది సగటున 10,000 నుంచి 15,000 తగ్గింది. ఎకరాకు సగటున 10 క్వింటాల మిర్చి దిగుబడి వస్తుందని అంచనా. ధర తగ్గడంతో ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 వరకు రైతులకు నష్టం వస్తోంది. గతేడాది ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం గుంటూరు పరిసర ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీల్లో 18 లక్షల టిక్కీల మిర్చి నిల్వ ఉంది. ప్రస్తుతం రాయలసీమతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజుకు 40,000 నుంచి 60,000 టిక్కీలు వస్తున్నాయి. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్న సరుకు అమ్ముడుపోక కొత్త సరుకుకు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఎకరాకు 1,50,000 వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు 2 ఏళ్ల క్రితం కనీసం 1,50,000 వరకు లాభాలు వచ్చేవి. 2024లో ఎకరాకు 1,00,000 వరకు నష్టం వచ్చింది. 2025లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎగుమతి ఆర్డర్లు తగ్గాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా మిర్చి సాగు పెరిగిందని, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని చెబుతూ గత కొంతకాలంగా మిర్చి ధరలను వ్యాపారులు తగ్గిస్తున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది ధరలు మరింత తగ్గాయి. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్న సరుకు ధరలు ఇంకా తగ్గుతున్నాయి. ధరల పతనంపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి సమీక్ష చేయలేదు. గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు.